స్వర్గారోహణ పర్వం. మహాభారత కథను వింటున్న జనామేజయుడు వైశంపాయనుడితో, మునివర్య, మా తాతలైన పాండవులు స్వర్గారోహణ చేసిన తరువాత ఏ లోకాలకు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో తెలియచేయండి అని అడిగాడు. స్వర్గలోకంలో సుయోధనుడిని చూసి ధర్మరాజు కలత చెందుట. వైశంపాయనుడు తన బంధువులను చూడవలెనని ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నించాడు. వెంటనే ఒక దేవదూతను పిలిచి, ఈయన ధర్మరాజు, ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నువ్వు ఈయనను తీసుకువెళ్ళి ఈయన బంధువులను అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనం మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో, దేవమునులారా, ఈ సుయోధనుడు పరమలోభి, ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధమునకు పిలిచి వారి రథ, గజ, తురంగ, కాల్వములతో సహా మరణించేలా చేశాడు. రాజసూయ యాగం చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండుకులోకి ఈడ్చుకువచ్చి ఘోరంగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా? వీలు లేదు. నన్ను నా తమ్ముళ్ళు భీమార్జున, నకుల సహదేవులు ఉన్న చోటికి తీసుకువెళ్ళండి అని వెనకకు తిరిగాడు. నారదుడు ధర్మరాజును సమాధానపరచుట. అప్పుడు నారదుడు నవ్వి, ధర్మరాజా, సుయోధనుడు లోభయిష్టమైన ఈ శరీరమును వదిలి పెట్టాడు. ఇప్పుడు దివ్యదేహంతో ప్రకాశిస్తున్నాడు. అందువలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు. ఇతడు యుద్ధంలో మరణించాడు. యుద్ధంలో రాజులను చంపాడు. అది పాపమెలా అవుతుంది? భూలోకంలో చేసిన పాపంలో ఇక్కడ ఎందుకు తలచడం? ఇది పుణ్యలోకం. ఇక్కడ ఏ పాపము అంటదు. ధర్మరాజా, నువ్వు స్వర్గలోకానికి వచ్చి కూడా మానవ సహజమైన ఈర్ష్యాద్వేషాలను వదలగా ఉన్నావు. ఇక్కడ వాటికి తావు లేదు. కనుక నీలోని కోపతాపములను, ఈర్ష్యాద్వేషములను వదిలి సమత్వమును పొందుము. నీవు ఆడిన జూదము, దాని వలన కలిగిన దుఃఖమును మరిచి ప్రశాంత చిత్తుడవై ఉండు అన్నాడు. ధర్మరాజు మహర్షి, పుణ్యం చేసిన వారికి స్వర్గం, పాపులకు నరకం ప్రాప్తిస్తుంది అని అంటారు కదా. ఈ సుయోధనుడు పాపి. ఇతడు ఇతరులకు అపకారం తప్ప ఉపకారం ఎన్నడూ చేయలేదు. ఇతడు కురువంశ వినాశకుడు, రాజులందరిలో అధముడు. వీడు స్వర్గంలో ఉండడమా? ఇతడు దేవతలకు పూజనీయుడా? పోనీలే, అది మీ స్వర్గవాసుల ఇష్టం. అతడు స్వర్గసుఖములు అనుభవించని. నన్ను, నా తమ్ముళ్ళు, భార్య, నా కుమారుల వద్దకు తీసుకువెళ్ళండి. నేను వారిని చూడాలి. ధర్మరాజు కర్ణుణ్ణి చూడటానికి తహతహలాడుట. ధర్మరాజు తిరిగి, మహర్షులారా, నేను తిలాతర్పణం ఇస్తున్న సమయంలో మా తల్లి కుంతీదేవి నా వద్దకు వచ్చి కర్ణుడు తన కుమారుడు అని తెలిపింది. అతడి జన్మ రహస్యం కూడా చెప్పింది. అప్పటి నుండి నాకు కర్ణుణ్ణి చూడాలన్న కుతూహలం కలుగుతుంది. ఆ పరక్రమవంతుడు మేము కలిసిన మమ్ము ఇంద్రుడు కూడా జయించలేడు కదా. కర్ణుడు మా అన్న అని తెలియక నేను కర్ణుణ్ణి చంపమని అర్జునుడికి చెప్పి పాపం చేశాను. ఆ పాపం నన్ను ఇంకా వెన్నంటి వేధిస్తుంది. కర్ణుణ్ణి చూడటానికి నా మనసు తహతహలాడుతుంది. దయచేసి నన్ను మా అన్న కర్ణుడి వద్దకు తీసుకువెళ్ళండి. అదీ కాక నాకు ద్రుపదుడు, యుధామన్యుడు, విరాటుడు, శంఖుడు మొదలగు వారిని చూడాలని ఉంది. నేను మొదటి నుండి నా తమ్ముళ్లను, భార్యను చూడాలని అడుగుతున్నాను. ఒకవేళ వారు స్వర్గంలో లేకుంటే వారు లేని స్వర్గంలో నేను ఉండలేను. వారికి లేని స్వర్గసుఖములు నాకు అవసరం లేదు. వారు ఎక్కడ ఉంటే అక్కడే నాకు స్వర్గం. నన్ను త్వరగా అక్కడకు తీసుకువెళ్ళండి అన్నాడు. ధర్మరాజు నరకంలో ప్రవేశించుట. ధర్మరాజు కోరిక విన్న దేవదూత, మహాత్మా, నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతి ఇచ్చాడు. నేను అలాగే చేస్తాను. మీరు నాతో రండి అన్నాడు. ధర్మరాజును దేవదూత తీసుకువెడుతున్న దారి అంతా దుర్గంధభూయిష్టంగా ఉంది. దారిలో వెంట్రుకలు,
ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి. దోమలు ఈగలు ముసుగుతూ ఉన్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ శవాల కొరకు కాకులు తిరుగుతున్నాయి. శవాల మీద నుండి వచ్చే దుర్గంధం ముక్కులను బద్దలు కొడుతుంది. వారు వైతరణి నదిని సమీపించారు. నదిలోని నీరు సలసలా కాగుతున్నాయి. దాని ఒడ్డున సూదుల వలె కత్తుల వలె ఉన్న ఆకులు గల మొక్కలు ఉన్నాయి. అక్కడ నానా విధములైన పాపములకు శిక్షను అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడిగాడు. దేవదూత, ఇదంతా దేవతల ఆధీనంలో ఉన్నది. మనము రావాల్సిన ప్రదేశమునకు వచ్చాము అన్నాడు. కానీ ధర్మరాజుకు పాపులు అక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండటానికి మనస్కరించలేదు. అందుకని అక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి. ఓ పుణ్యచరిత, నీ రాక వలన మా పాపములన్నీ పోయాయి. నీ శరీరం నుండి వచ్చే పరిమళం వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా సుఖంగా ఉంది. నిన్ను చూడడం వలన మా బాధలు దూరమయ్యాయి. నువ్వు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషం కలిగించు అన్న మాటలు వినిపించాయి. అప్పుడు ధర్మరాజు, ఆహా, వీరు ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు కదా అనుకుని అక్కడే నిలబడ్డాడు. ధర్మరాజు పెద్దగా, మీరు ఎవరు, ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నారు అని అడిగాడు. వారు, మేము ఎవరమో కాదు, నీ అన్నదమ్ముళ్ళము, కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులు. మేమంతా ఇక్కడ నరక బాధలు అనుభవిస్తున్నాం అని వినిపించింది. మరో పక్క నుండి, మహారాజా, నేను ద్రౌపదిని, నేను దుష్టజుమ్నుణ్ణి, మేము ద్రౌపదీ పుత్రులం అన్న మాటలు వినిపించాయి. ధర్మరాజు తన వారిని నరకంలో చూసి కలత చెందుట. ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై, అయ్యో భగవంతుడా, నా తమ్ముళ్లకు ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి? వారు ఏ పాపం చేశారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తున్నారు? ఇంద్రుడు, దేవతలు పరమ నీచులు కాకపోతే నా తమ్ముళ్లకు ద్రౌపదికి ఇలాంటి నరక బాధలు అనుభవించవలసిన అగత్యం ఏమిటి? ఇక్కడ ధర్మం లేదు, న్యాయం లేదు. లేకున్నా నా తమ్ముళ్ళు ద్రౌపది సామాన్యమైన వారా? వారు పరమ నిష్ఠాగరిష్ఠులు, సత్యము దయ కలిగిన వారు, దానశీలులు, యజ్ఞయాగములు చేసినవారు. అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి? కనీసం జీవితంలో ఒక్కరికి కూడా మేలు చెయ్యని సుయోధనుడికి స్వర్గసుఖాల, అతడి చుట్టూ అంతమంది దేవకాంతల, అంతులేని భోగాల, కనీసం వీసమెత్తైన పాపం చెయ్యని నా వారికి నరకయాతనల, దైవం న్యాయం ధర్మం మరిచినట్లు ఉంది అని చింతించసాగాడు. తిరిగి ఇదంతా నిజమా, లేక దేవతల మాయ, నా భ్రాంతియా, లేక నేను కలగంటున్నానా అని పరిపరి విధములా చింతించసాగాడు. ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి, ఓ దేవదూత, ఇంకా నాకు నీ సహాయం అవసరం లేదు. నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు. నా తమ్ముళ్ళు, నా భార్య నరకబాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గ సుఖాలతో పని లేదు. వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా మాటలు యథాతథంగా ఇంద్రుడికి చెప్పు అని అన్నాడు. ఇంద్రాదులు ధర్మరాజు వద్దకు వచ్చుట. దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను, దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు. యమధర్మరాజు కూడా తన కుమారుణ్ణి అనునయించడానికి వారితో వచ్చాడు. వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయింది. నరకయాతనలు లేవు, దుర్గంధము లేదు, శవాల గుట్టలు మాయమయ్యాయి, ఎముకల పోగులు లేవు, పాపుల ఆక్రందనలు ఆగిపోయాయి, పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు, వైతరణి నది జాడలు లేవు, పిల్ల తెమ్మరులు వీచసాగాయి. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలో ధర్మరాజు వద్దకు రుద్రులు, గంధర్వులు, వసువులు, ఆదిత్యులు, నాగులు, సిద్ధులు ఆనందంగా వచ్చారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో, నువ్వు నరకంలో ఉండటం ఏమిటి? నిన్ను తీసుకుపోవడానికి దేవతలందరూ ఇక్కడికి వచ్చారు. నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది. నీలోని వికారములు అన్నీ నశించాయి.
నీకు సద్బుద్ధి కలిగింది. ధర్మనందన, ఒక్క మాట, రాజ్యంతే నరకం ధ్రువం అని వేదములు చెబుతున్నాయి. అంటే రాజ్యం చేసిన వాడికి నరకం తప్పదు. అందుకే నీకు నరకద్వారా దర్శనమయ్యింది. ధర్మనందన, పుణ్యము పాపము ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. పుణ్యం చేసుకున్న వారికి స్వర్గము, పాపం చేసుకున్న వారికి నరకం ప్రాప్తిస్తుంది. కొద్దిగా పుణ్యం చేసుకున్నవాడు తను చేసుకున్న పుణ్యమునకు సరిపడా స్వర్గ సుఖములను ముందుగా అనుభవించి తర్వాత దీర్ఘకాలం నరకవాసం చేయాలి. కొద్దిగా పాపం చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తర్వాత స్వర్గ సుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి. ఇది ఇక్కడి నియమం. నువ్వు చేసిన కొద్ది పాపమునకు నీకు నరక ద్వారా దర్శనమైంది. ఇంకా నువ్వు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్తాపం వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ తమ్ముడు భీమార్జున నకుల సహదేవులకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. వారందరూ తమ తమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నువ్వు వారిని అందరినీ చూసి సంతోషించు. నువ్వు చేసిన స్వల్ప పాపమునకు నీకు నరక ద్వారా దర్శనం. నువ్వు చేసిన రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, యజ్ఞములు, దానములు, ధర్మములు, వ్రతములకు నీకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ పూర్వీకులు అయిన మందాత, నలుడు, హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందారో అటువంటి ఉత్తమ లోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, నాగులు వచ్చారు. వారిని అందరినీ చూపాడు. ధర్మరాజు వారందరికీ వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి, ధర్మరాజా, ఇది ఆకాశగంగ. పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నువ్వు ఇందులో స్నానం చేసి దివ్య దేహంతో ప్రకాశించు అన్నాడు. ధర్మరాజుతో మాట్లాడుట. తర్వాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి, కుమారా, నేను నిన్ను మొదటిసారిగా దైత్యవనంలో, రెండవసారి మేరు పర్వతంలో, కుక్క రూపంలో, మూడోసారి ఇక్కడ నిన్ను పరీక్షించాను. నీ మనసు చెలించలేదు. నీ మనసులో శమము, దమ్మము మొదలగు గుణములు పుష్కలంగా ఉన్నాయి. నువ్వు జితేంద్రియుడు. నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి. నువ్వు గెలిచావు. ఇంక నువ్వు స్వర్గసుఖములు అనుభవించవచ్చు. రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను, ఇంద్రుడు కలిసి నీకు నరక ద్వారా దర్శనం కలిగించాం. నువ్వు విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది ఆక్రందనలు అన్నీ మేము కల్పించినవి. నీ తమ్ముళ్ళు కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు. ఇంద్రుడు చెప్పినట్లు నువ్వు ఆకాశగంగలో మునుగు. నీకు సంసార భావం, నేను, నువ్వు అన్న భేదభావం నశిస్తాయి. మానవ సహజమైన రాగద్వేషం, సుఖము, దుఃఖము నశిస్తాయి. దైవత్వం సిద్ధిస్తుంది. తర్వాత స్వర్గసుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందంగా చూడు. ఆలస్యం ఎందుకు? ఆకాశగంగలో స్నానం చెయ్యి అని చెప్పాడు. తర్వాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశగంగ వద్దకు తీసుకొని వెళ్ళాడు. ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానం చేశాడు. వెంటనే తన మనుష్య శరీరంను వదిలి దివ్య శరీరం ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరం ధరించాడో అతడిలోని వైరము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసిపోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్నివలె ప్రకాశించసాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుణ్ణి యమధర్మరాజును స్తుతించి వారితో కలిసి ముందుకు సాగాడు. ధర్మరాజు స్వర్గలోకంలో అర్జునుడు చతుర్భుజములు, శంఖచక్రములు, గదా ఆయుధములతో ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నాడు. ద్వాదశాదిత్యుల పక్కన 13వ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుణ్ణి, మరుత్తులలో ఒక్కడుగా ప్రకాశిస్తున్న భీమసేనుడిని, అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్న నకుల సహదేవులను చూశాడు. కొంచెం దూరంలో మహారాణిలా దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక శ్రీమూర్తిని చూసి ఇంద్రుడితో, దేవా, ఈమె ఎవరు అని అడిగాడు. ఇంద్రుడు, ధర్మనందన, ఈమె ద్రుపదుడికి కుమార్తెగా అయోనిజగా జన్మించింది. మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవకాంతగా అవతరించింది.
ఆ పక్కన ఉన్న గంధర్వులు ఆమె కుమారులు ఉప పాండవులు. ఆ పక్కన ఉన్న వాడు గంధర్వరాజైన ధృతరాష్ట్రుడు. ఇతడు మీ పెద్దనాన్న ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. తర్వాత ఆయా అంశాలతో యాదవ వీరులైన సాత్యకి, కృతవర్మ అక్కడ స్వర్గస్థములు అనుభవిస్తున్నారు. అదిగో చూడు, ధర్మనందన, సుభద్ర గర్భంన చంద్రాంశతో జన్మించిన వాడు అభిమన్యుడు రెండవ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానం చూపి ఇంద్రుడు, ధర్మనందన అటు చూడు, మీ తండ్రి పాండురాజు తన భార్యలైన కుంతి, మాద్రిలతో ఇటు వస్తున్నాడు అని చూపించాడు. తర్వాత అష్టవసువులలో ఒకడైన భీష్ముడిని, బృహస్పతి పక్కన కూర్చొని ఉన్న ద్రోణుణ్ణి చూపాడు. తర్వాత గంధర్వ, యక్ష, గూహ్యక గణములతో కలిసి ఉన్న ద్రుపదుణ్ణి, విరాటుణ్ణి, వారి అన్నదమ్ములను, కుమారులను, బంధువులను, కేకేయ, పాండ్యరాజులను, నానా దేశముల నుండి వచ్చి మహాభారత యుద్ధంలో ప్రాణములు విడిచిన రాజులను చూపించి వీరంతా ఉత్తమ లోకాలు పొందారని వివరించి చెప్పాడు. స్వర్గంలో కురుక్షేత్ర సమరంలో మరణించిన రాజులను చూపించిన విషయం విన్న జనామేజయుడు, వైశంపాయుడిని, మునివర్య, తమరు అందరి విషయములు చెప్పారు. వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు. వీరందరూ ఎంతకాలం స్వర్గంలో ఉంటారు? శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారా, లేక కొంతకాలం మాత్రం ఉండి తర్వాత మానవ జన్మ ఎత్తుతారా? వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు, మహారాజా, అది దేవరహస్యం. దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పాడు. అది మీకు చెప్తాను. ప్రద్యుమ్నుడు సనత్కుమారుడిలో కలిశాడు. ధృతరాష్ట్రుడు గాంధారి కుబేరలోకంకి వెళ్ళారు. పాండురాజు కుంతి, మాద్రిలతో కలిసి స్వర్గంలో ఉన్నాడు. అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు. ద్రోణాచార్యుడు బృహస్పతిలో కలిసిపోయాడు. శకుని ద్వాపరుడిలో కలిసిపోయాడు. సుయోధనుడు కొంతకాలం స్వర్గంలో స్వర్గస్థములు అనుభవించిన తర్వాత నరకంలో తను చేసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలిసిపోయాడు. మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్యకార్యములకు తగినంత స్వర్గసుఖములు, పాపకార్యములకు తగినంత నరకయాతనలు అనుభవించి తర్వాత రాక్షస ఘనములలో ఐక్యమయ్యారు. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలిసిపోయాడు. భీష్ముడు అష్టవసువులలో చివరివాడు అయి వసువులలో చేరాడు. ద్రుపదుడు, విరాటుడు, దుష్టకేతువు, భూరీశ్రవుడు, శల్యుడు, శంకుడు, ఉత్తరుడు వీరందరూ విశ్వదేవతలలో కలిసిపోయారు. దుష్టదమ్నుడు అగ్నిలో కలిసిపోయాడు. అప్పటికే ధర్మరాజు శరీరంలో కలిసిపోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలిసిపోయాడు. బ్రహ్మదేవుడి ఆదేశానుసారం బలరాముడు అనంతుడిలో కలిసిపోయాడు. శ్రీకృష్ణుడితో రాసలీలలు సలిపిన 16,000 గోపికలు సరస్వతీ నదిలో స్నానం చేసి అప్సరసలుగా మారి మహావిష్ణువును సేవిస్తున్నారు. శ్రీకృష్ణుడితో సహగమనం చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలిసిపోయింది. శ్రీకృష్ణుడికి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలిసిపోయారు. జనామేజయ, మహారాజా, మహాభారత యుద్ధంలో చనిపోయిన వారు, నేను చెప్పిన వారు, చెప్పని వారు అందరూ వారి వారి అంశలో అయిన దేవత, రాక్షస, యక్ష, గూహ్యక, గంధర్వ బృందంలో కలిసిపోయారు. జనామేజయ, మహారాజా, కురు పాండవుల విషయములతో కూడిన ఈ భారత కథను ఉపకథ సహితంగా నీకు వివరించారు. సర్పయాగ సందర్భంలో భగవానుడైన వేదవ్యాస మహర్షి అనుమతితో నేను చెప్పిన ఈ భారత కథను నువ్వు శ్రద్ధతో విని జ్ఞానము సముపార్జించావు అని అన్నాడు వైశంపాయనుడు. భారత కథ. జనామేజయుడు చేసిన సర్పయాగంలో వేదవ్యాస మహర్షి ఆదేశానుసారం వైశంపాయనుడు ఈ మహాభారత కథను జనామేజయుడికి వివరించాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యాస మహర్షి శిష్యుడు ఉగ్రశ్రవణుడు ఈ భారత కథను అమూలాగ్రం విన్నాడు. నైమిషరణ్యంలో శౌనక మహర్షి తలపెట్టిన సత్రయాగ సందర్భంలో సౌనకాది మహర్షులు ఉగ్రశ్రవణుడిని పుణ్యకథను వినిపించమని కోరడంతో ఉగ్రశ్రవణుడు తను విన్న మహాభారత కథను రసవత్తరంగా వారికి వినిపించాడు.
తర్వాత వారితో, మునులారా, నేను జనామేజయుడు సర్పయాగం చేసిన సందర్భంలో వైశంపాయన మహర్షి ఈ భారత కథను వినిపించగా దానిని అమూలాగ్రం విన్నారు. ఆ కథను నేను వివరిస్తాను. సత్రయాగం అస్తికుని ప్రయత్నం వలన ఆగిపోయింది. సర్పయాగం ఆపి సర్పములను రక్షించిన అస్తికుడిని జనామేజయుడు పూజించి తగు విధంగా సత్కరించాడు. ఋత్వికులకు కానుకలను ఇచ్చాడు. తర్వాత వేదవ్యాస మహర్షిని, వైశంపాయుడిని వేదోక్తంగా సత్కరించిన తర్వాత జనామేజయుడు హస్తినాపురం ప్రవేశించాడు. ఋషులారా, ఈ భారత కథను రచించిన వేదవ్యాస మహర్షి ఋషులలో అగ్రగణ్యుడు. సత్యం గ్రహించినవాడు, వేదములే రూపుగా ధరించినవాడు, విజ్ఞానకని, బ్రహ్మజ్ఞాని, శౌచము, శాంతి, క్షమ, ధాంతి, తపోనిష్ట కలవాడు, ధర్మములను ఉపదేశించడంలో దిట్ట. పాండవుల కీర్తి ప్రతిష్టలను లోకమునకు చెప్పడానికి అనేక మంది రాజులను గురించి సామాన్య జనులకు తెలియపరచడానికి, దేవదేవుడైన వసుదేవుడి లీలా విశేషములను వివరించడానికి, సర్వదేవజాతులు ఎలా పుట్టారు, ఎలా లీనమయ్యారు అన్న విషయము సామాన్యులకు అందించడానికి, సకల విధమైన ధర్మములను లోకానికి అందించడానికి పంచమ వేదముగా పేరు తెచ్చుకున్న ఈ భారత కథను రచించాడు. ఈ ఇతిహాసమును వ్యాసుడు 3 సంవత్సరముల కాలము రచించాడు. ధర్మ, అర్థము, కామము, మోక్షము అను పురుషార్థములలో చెప్పబడిన ధర్మ సూక్ష్మములు ఈ మహాభారత కథలో సమూలంగా చెప్పబడ్డాయి. ఈ మహాభారత కథలో చెప్పబడిన ధర్మాలు లోకంలో ఎక్కడైనా చెప్పబడి ఉండవచ్చు, కానీ ఈ కథలో చెప్పిన ధర్మాలు లోకంలో చెప్పలేదని వ్యాసుడు స్వయంగా చెప్పాడు. సర్పయాగ సందర్భంలో వ్యాసుడి ఆదేశానుసారం వైశంపాయనుడు జనామేజయుడికి చెప్పిన ఈ భారత కథను అమూలాగ్రము విని నేను ధన్యుడిని అయ్యాను. ఆ వేదవ్యాసుడి కరుణ వలన మీ అందరి ఆదరాభిమానాలతో నేను మీకు వినిపించాను. ఈ పుణ్యకథను మొదటి నుండి చివరి వరకు పర్వదినములలో ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో వారికి పాపములు నశించిపోయి స్వర్గలోక సుఖములు అనుభవించి చివరకు మోక్షం పొందుతారు. వారు చేసిన బ్రహ్మహత్య మొదలగు ఘోర పాపములు సహితము నశిస్తాయి. దైవ కార్యములు, పితృకార్యములు జరిగే సమయంలో ఈ మహాభారత కథను ఎవరు బ్రాహ్మణులకు వినిపిస్తారో వారికి ఆయా పుణ్యకార్యములు చేసిన ఫలితం దక్కుతుంది. ఈ మహాభారత కథను పూర్తిగా వినకున్నా ఏ కొంచెమైనా చెవికి సోకినా వారి సమస్త పాపములు నశిస్తాయి. మునులారా, ముందు ఈ భారత కథను జయ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. అందుకని క్షేత్రియులు ఈ ఇతిహాసమును వింటే వారికి సదా జయము కలుగుతుంది. కన్యలు వింటే మంచి వరుడు దొరుకుతాడు. మునులారా, ఈ భారత ఇతిహాసంలో అత్యంత ముఖ్యుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి మీద అచంచలమైన భక్తి విశ్వాసములతో ఈ మహాభారత ఇతిహాసమును వింటారు వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. వ్యాస మహర్షి కరుణతో ఎవరికి ఈ ఇతిహాసార్థం స్ఫురిస్తుందో అట్టివాడికి వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, సకల శాస్త్రములు అవగతమవుతాయి. జనులు అతడిని కీర్తిస్తారు. అతడికి బ్రహ్మజ్ఞానం అలవడుతుంది అని సుతుడైన ఉగ్రశ్రవణుడు శౌనకాదిములకు తృప్తి కలిగేలా మహాభారత కథను చెప్పాడు. అది విన్న శౌనకాదిములు పరమానందం చెంది ఉగ్రశ్రవణుడిని ఘనముగా సత్కరించారు. ఈ శ్రీ మహాభారతం సంపూర్ణ. సర్వే జనా సుఖినో భవంతు.